నమస్కారం. ఎన్సెన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. గల్లీ గల్లీలో నిత్య పూజలు అందుకుంటున్న గణనాథులు. గణపతి వద్ద ప్రత్యేక పూజలు, అన్నదానాలు. అకాల వర్షం వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని పలు పార్టీల నాయకుల డిమాండ్. కేదారేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తనయురాలు సుచరితారెడ్డి. పెద్దమ్మ ఆలయం వద్ద సంచరిస్తున్న పులిని పట్టుకోవాలని అటవీ శాఖ అధికారులకు ముద్రా సంఘ సభ్యుల వినతి. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ ఎన్సిఎన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథునికి 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. ధూప దీప నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో 5 రోజుల పాటు కొలచి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రతినిధులు సునీల్ మరియు సందీప్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ కోసం వేల మట్టి గణపతులు GTPL K6 నవనాథ్ యాజమాన్యం పంపిణీ చేస్తూ మట్టి గణపతులను పూజించాలని ప్రజల్లో అవగాహన తీసుకొస్తుందని చెప్పారు. మట్టి గణపతిని పూజించడం వల్ల వన్యప్రాణులను సంరక్షించిన వారమవుతామని తెలిపారు. అలాగే నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది శశి, లింబాద్రి, నరేందర్ తదితరులున్నారు. తరపున గణేష్ వినాయక చవితి శుభాకాంక్షలు, అలాగే నిమజ్జన శుభాకాంక్షలు. ఆర్మూర్లోని నవనాథ్ కార్యాలయం ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం వేల మట్టి గణపతులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణలో కూడా మేమందరము భాగస్వాములు అవుతాము. అలాగే ఈ యొక్క 5 రోజుల పూజలు అందుకున్న గణనాథుని నేను ఈ యొక్క భక్తి శ్రద్ధలతో పూజించిన అనంతరం నేను నిమజ్జన కార్యక్రమం గూండ చెరువులో కూడా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు ఎలాంటి అంగుల ఆర్భాటాలు లేకుండా భక్తి శ్రద్ధలతో గణనాథుని నిమజ్జనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. భీమ్గల్ పట్టణ కేంద్రంలో అకాల వర్షాలకు ముంపుకు గురైన వ్యవసాయ క్షేత్రాలను, అలాగే ధ్వంసమైన రోడ్లను నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ పరిశీలించారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, నష్టపోయిన రైతులతో మాట్లాడి వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాన్ని కోరుతూ పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 50,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కనికరం మధు, మండల అధ్యక్షులు రవీందర్, కన్సల్టెన్సీ కన్వీనర్ మల్కన్న మోహన్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ నిమ్మల శ్రీను, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, జిల్లా ఓపీజీ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, గంగాధర్, మైపాల్, గంగాధర్ గౌడ్, సంధ్యారాజు, నవీన్, హరిప్రసాద్, పతాని ప్రవీణ్, గోపు అంజీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇసుక కొట్టుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు, ఇంతకుముందున్న ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం, దానంత పనికిమాల ప్రభుత్వం ఇంకోటి లేకుండా ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఈ నియోజకవర్గంలో చెక్ డ్యాంలు డిజైన్లు ఒకటి, ఆయన ఎస్టిమేట్లు పెంచుకోవడానికి, ఆయన మనుషుల కమిషన్లు ఎక్కువ ఇప్పించుకోవడానికి హైట్ పెంచేసి ఆ హైట్ పెంచినందుకు కట్టలు తెగిపోవడం అన్నది ఇక్కడ చాలా రెగ్యులర్గా జరిగిన సమస్య. కట్టలు తెగిపోయి ఇసుక వచ్చి పేరుకపోతుంది పొలాలలో. ఆ ఇసుక పేరుకపోతే నయా పైసా ఇచ్చేది ఉండదు, నెక్స్ట్ పంట వేసే లోపల వాళ్ళు తీసేది ఉండదు. 5,000 ఇస్తాము, 10,000 ఇస్తామంటే అది దేనికి కూడా ప్రశాంత్ రెడ్డి ముక్కలు పెట్టుకోవచ్చు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం దేనికి పనికొచ్చి రైతుకి దేనికి కూడా పనికిరాలేవా. ఈ ప్రభుత్వం అన్నా ఇసుక పేరుకపోయిన దగ్గర ఆన్ వార్ ఫుటింగ్ తక్షణమే ఇసుకంతా తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. దానికి మీరు అంచనాలు వేస్తాము, పైసలు ఇస్తాము, ఎంత ఇస్తాము, ఇవన్నీ మీతో అయితలేవు. అవి వచ్చే పంట కూడా లేట్ అవుతుందని రైతులే పెట్టుబడి పెట్టుకొని తీసేసుకుంటారు పాపం. కాబట్టి ఇసుక పేరుకపోయిన దగ్గర ప్రభుత్వమే తక్షణమే ఆన్ హై ప్రయారిటీ ఇసుక తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇక నష్టపోయిన పొలాలు ఏదైతున్నాయో దానికి 50,000 రూపాయలు ఎకరానికి అన్నది తక్షణమే విడుదల చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని
రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని శ్రీరామ కాలనీలో కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు యాదగిరి గౌడ్, కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గణనాథుని ప్రతిష్ఠించుకొని నవరాత్రులు ప్రత్యేక పూజలు అందించడం జరుగుతుందన్నారు. కాలనీ వాసులంతా మమేకమై భక్తి శ్రద్ధలతో 9 రోజులు 9 రకాల పూజలు చేసి యజ్ఞ హోమాలు, కుంకుమార్చనలు, సత్యనారాయణ వ్రతాలు చేయడం జరుగుతుందన్నారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు చిన్నారెడ్డి, నారాగౌడ్, రాజేశ్వర్, కరాటే భోజన్న, పోలపల్లి భాస్కర్ తదితరులున్నారు. కాలనీ ప్రెసిడెంట్ అన్నగారు అదేవిధంగా కాలనీ సభ్యులందరూ కలిసి బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు. ముఖ్య అతిథిగా మమ్మల్ని ఆహ్వానించినారు. మేము కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇది గత 15 సంవత్సరాల నుంచి శ్రీరామ కాలనీ వారు బ్రహ్మాండంగా వినాయక చవితిని నవరాత్రుల్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తారు, ప్రోగ్రామ్స్ చేస్తారు. సాయంకాలము ఆట విడుపుగా అందరితో నాట్యము, భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను గత 5 సంవత్సరాలుగా మేము ఇక్కడే కౌన్సిలర్ గా, చైర్మన్ గా ఉన్నాం కాబట్టి మాకు ఎప్పుడు కూడా ఈ కాలనీ వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. వారితో మాతో వారు ఉంటారు కాబట్టి ఎప్పుడు మేము అందరికీ అందుబాటులో ఉండి ఈ శ్రీరామ కాలనీని కూడా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధిగా 23వ వార్డుని కూడా అభివృద్ధిగా చేయడానికి ముందుంటామని తెలియజేస్తాం. దిగ్విజయంగా మేము సంతోషంగా ఉన్నాం. మేము అనుకున్న దానికంటే ఇంకా మంచి జరుగుతుందని సంతోషపడుతున్నాం. దీనికి అందరూ మా కాలనీ వాసులు మరియు మా పెద్దలు, మాకు సంబంధించినటువంటి ముఖ్య లీడర్లు అందరూ సహకరించినారు కాబట్టి వారందరి సహకారంతోనే, మా కాలనీ వాసుల సహకారంతో ఇంత మంచిగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దీనికి అందరు ప్రోద్బలం ఉంటుంది. ఇక నుండి కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగుతుంది. మరి ఇంతకంటే బాగా చేయాలని ఇంకా ఆశిస్తున్నాం. మోర్తాడ్ మండలం దొన్కల్, గాన్లపేట్ గ్రామాల మధ్యలోని పెద్దవాగుపై నిర్మించిన గాన్లపేట్ చెక్ డ్యాం వరదకు కొట్టుకుపోవడంతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్ డ్యాంలను అనాలోచితంగా నిర్మించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. చెక్ డ్యాం నాణ్యత ప్రమాణాలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, డీసీసీ ఉపాధ్యక్షుడు శివకుమార్, దేవారెడ్డి, మురళి, ఆనంద్, అనిల్, మహిపాల్, రంజిత్, నావి తదితరులున్నారు. నువ్వు ఏది చెప్పినా ఎల్లంపల్లికే పోతాయి తప్ప కానీ నీ కాళేశ్వరం నుంచి ఒక చుక్క లేకుండా ఇవాళ నీళ్ళు ఇచ్చినాం. కానీ కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం కూలింది, అసలు స్టోరే ఉంటుంది, దానికి లిఫ్ట్ చేస్తలేం నీళ్లు. పూర్తిగా ఎల్లంపల్లి నుంచే ఇవాళ అన్ని ప్రాంతాలకు నీళ్లు పోతా ఉన్నాయి. అంటే ఎల్లంపల్లినే ఇవాళ ఈ గుండెకాయ తెలంగాణకు. కాబట్టి ఎస్ఆర్ఎస్పి లిండి ఎస్ఆర్ఎస్ నుంచి ఎల్లంపల్లికి పోవడం, దాంతో అన్ని ప్రాంతాలకు పోతున్నారు అనేది ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్మాణంతో తప్పితే కానీ కేసీఆర్ ప్రభుత్వం చేయడం వల్ల వచ్చినటువంటి నీరు కాదు. ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే కాళేశ్వరం నుంచి 2 సీజన్లు మనం ఒక చుక్క నీళ్లు లిఫ్ట్ చేయలేం. మరి ఇవాళ పంటలకు నీళ్లు వచ్చినాయి, సమృద్ధిగా పంటలు పండినాయి. మరి దీనికి కారణమే ఎవరు అనుకోవచ్చు? మీరు చెప్పిందే కరెక్ట్ అయితే పంటలు పండొద్దు, నీళ్లు రావద్దు. కానీ నీళ్లు వచ్చినాయంటే ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఇవ్వడంతో వాళ్ళ పంటలు పండినాయి. కానీ నేను మరోసారి గుర్తు చేస్తున్నా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డికి, మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇవాళ మేము కాళేశ్వరం మేము కట్టినామని చెప్పినా కానీ అది వాస్తవానికి విరుద్ధంగా ఉంది. 21 ప్యాకేజ్ అనేది పూర్తిగా మీ అనాలోచిత నిర్ణయంతో వాళ్ళ పైప్ లైన్ వేసి పూర్తి చేయకుండా చైన్లను ఖరాబ్ చేసి ఒక చుక్క నీరు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఆ రోజు డిజైన్ చేసిన కాలువల ద్వారా అయితే ఎప్పుడో నీళ్ళు వస్తుండే. కానీ అది వేయకుండా కంపెనీలతో కుమ్మక్కై పైపుల లైన్ల కోసం మెగావాట్తో కుమ్మక్కై వల్ల మీరు చేసినటువంటి నిర్వాహకంతో ఒక చుక్క కూడా నీరు రాలేదు. కాబట్టి ఇప్పటికైనా డ్రామాలు బంద్ చేయండి, నిజాలు ఒప్పుకోండి, లేదా మీరు వచ్చి ఒకసారి చూడండి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి జరిగిందో. ఆర్మూర్ పట్టణంలోని పెద్దమ్మ గుడి ప్రాంతం వద్ద చిరుతపులి సంచారం చేస్తుందని అటవీ శాఖ అధికారులు పట్టుకుని న్యాయం చేయాలని ముదిరా సంఘ సభ్యులు అటవీ శాఖ అధికారులను కోరారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు అటవీ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్ రోడ్డు వద్దకు పెద్దమ్మ ఆలయం గుట్ట సమీపంలో చిరుతపులి సంచారం చేస్తూ కోతులను, కుక్కలను చంపి తింటుందన్నారు. ఇటీవల మేకల కాపరి గుట్టపైకి తన మేకల మందను తీసుకెళ్లగా ఒక మేకను చంపి తీసుకెళ్లిందన్నారు.
ఆ ప్రాంతంలో మనుషుల సంచారం ఉంటుందని అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసి చిరుతపుల్ని పట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘ సభ్యులు తదితరులున్నారు. అదే నా వాడచ్చిలో ఫోన్ మాట కూడా అటు ముఖం చిలో పడ్డాను. వచ్చి ఈయనే పట్టిన అన్న కాళ్ళ కాడ బాబు కాళ్ళ కాడే పట్టి పట్టుకొని వీడు ఎక్కగానే కానొచ్చింది. మళ్ళీ అది కానాలి నాకు మేము ఈయనే ఉన్నాం. మాకు అందరి నంబర్ లేవు కదా. నైట్ చెప్పిన మళ్ళీ మీరు పొద్దున వచ్చిరా మనకు తెలియదు కదా. ఇక ఓలకని చెప్పాలని తోటలోకి చెప్పినా ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే సార్ కన్ఫర్మ్లకు మేకలు ఎన్నులకు వెళ్తే కూడా మేకలు మిస్ అయిందంటే కంపల్సరీ తీసుకోపోయినట్లేదు. పోయింది కన్ఫర్మ్ పోయింది. ఎంత పెద్దగా ఉంటుంది? 11 నుంచి 12 కిలోల మధ్యలో వెళ్తుంది మేకపోతే. 11 నుంచి 12 కిలోల మధ్యలో వెళ్తుంది. నందిపేట మండలంలోని కేదారేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుమార్తె ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుచరితా రెడ్డి ప్రత్యేక పూజలు చేసి మంగిరాములు మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. ఆలయ ప్రాంగణమంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని, దైవభక్తితో పాటు ఆధ్యాత్మిక కళ ఆలయానికి ఎంతో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని గణేష్ మండపాల వద్ద ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ, పెద్ద బజార్, పెరిగేట్, శ్రీరామ కాలనీ, మామిడిపల్లి, యోగేశ్వర కాలనీ, రామ్నగర్ కాలనీతో పాటు కాలనీలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఆయన వీక్షించారు. అనంతరం గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఆనంద్, రాజేశ్వర్, సంతోష్ కుమార్, సాయి చరణ్, అభిషేక్, శివకుమార్, భోజన్న తదితరులున్నారు. హనుమాన్ భక్తులు దాదాపుగా 30 నుంచి 40 మంది హనుమాన్ భక్తులు ఇక్కడనే పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. వాళ్ళు ఇక్కడనే 40 రోజులు నిష్ఠాలు నిర్వహిస్తుంటారు. కాబట్టి వారికి మేము ఒక చెట్టు రూపంలో నిర్మాణంలో ఉండాలని మేము కోరుతున్నాము. ఈ మధ్య సామాజిక కార్యక్రమాల్లో భాగంగా నేను నాన్నగారి పేరు మీద ప్రశ్న చేస్తూ ఈఆర్ ఫౌండేషన్ నిర్వహించిన నాన్నగారి సార్ పేరు ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫౌండేషన్ ప్రశ్న జరిగింది. అందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భక్తిపరమైన, సమాజపరమైన, వృత్తిపరమైన, పిల్లల ఎడ్యుకేషన్ పరమైన, పేదవాళ్ళకు సంబంధించిన అంశాలు రకరకాల అన్ని అంశాలతో పాటు ముందుకు పోతున్నాం. నాకు కోఆపరేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనకి వేదిక తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఆరోగ్య తలమానికమైనటువంటి హౌసింగ్లో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు చేయమని చెప్పి లక్ష్మణ్ సార్ గారిని, జగన్మోహన్ కిషన్ సార్ గారిని, మా తమ్ముడు నరు, అలాగే బద్రి గారు వీరందరి కోరిక మేరకు నా తరఫు నుంచి 100% నా అవసరం ఉంటుంది అనే వాళ్ళు. అకాల వర్షం వల్ల పెట్టుబడి పెట్టి నష్టపోయిన పంటను ప్రభుత్వం అంచనా వేసి రైతులకు ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట నిధులు విడుదల చేసి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాల ప్రభావం ఆర్మూర్ ప్రాంతంపై ఎంతో పడిందన్నారు. అకాల వర్షం వల్ల ఎంతో పంట నష్టపోయాయని, అలాగే ఎన్ని ఇండ్లు కూలిపోవడం జరిగింది అన్న విషయాలను ప్రభుత్వానికి నివేదిక అందించి నిధులు వెంటనే విడుదలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే చెడిపోయిన రోడ్లను త్వరితగతిన మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు నాగరాజు, రవి, రాజన్న, నర్సరెడ్డి, రాజన్న తదితరులున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించి రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు.
దర్పల్లి ఆర్మూర్తో పాటు పలు మండలాల్లో తీవ్రంగా నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఇటీవల వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించి రైతులకు ఆర్థిక సహాయం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాడైపోయిన రహదారులను వేగవంతంగా మరమ్మతులు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ నాయకులు బాలయ్య, గంగాధర్, బాబురావు, రాజేశ్వర్, ఎల్లయ్య, నర్సాగౌడ్, రమేష్ గౌడ్, సంజీవ్ తదితరులున్నారు. సిపిఐఎంఎల్ కృషిగా విజ్ఞప్తి ఏంటంటే మీరు వెంటనే దర్పల్లి మండలంలోని వాడి సిరికొండ మండలంలోని ఈ గ్రామాలన్నీ కూడా పరిశీలన చేయండి. ఇవాళ వాడి గ్రామ ప్రజలు చాలా నష్టాల్లో ఉన్నారు. వాళ్ళు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఏర్పడ్డది. ఇప్పుడు దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం ఇటువంటి ఘటన వాడి ఎదుర్కొన్నదని చెప్పి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వడం, అదేవిధంగా ప్రస్తుతం అయితే వాళ్ళందరూ కూడా ఆకలితోని అనేక కష్టాలతో ఉంది. కాబట్టి వాళ్ళకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్ని వెంటనే ఈ గ్రామానికి పంపించి ఇక్కడ పరిస్థితి మొత్తం సర్వే చేసుకొని వెంటనే వీళ్ళకు సాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే నష్టపోయారో ప్రధానంగా ఇలా వరంతా దాదాపు ఈ జిల్లాలో 49,000 ఎకరాల చిల్లర పంట నష్టం జరిగింది ఈ వరద మూలంగా. అందుకని ఇలా ప్రధానంగా వరి పంట అంతా కూడా దెబ్బతిన్నది. ఇలా వరికి సంబంధించిన దాంట్లో ఎకరాకు ఇలా ప్రభుత్వం నష్టపరిహారం కింద 25,000 ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఏదైతే ఈ ఖరీఫ్ సీజన్కు రైతులు పంటలకు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలన్నింటినీ అప్పులన్నింటినీ కూడా మాఫీ చేయాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. బాల్కొండ తహసీల్దార్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ శ్రీనివాసులు బీజేపీ నాయకులు కలిసి శుభాకాంక్షలు స్వాగతం పలికారు. బాల్కొండ తహసీల్దార్ కార్యాలయానికి తహసీల్దార్ శ్రీనివాస్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి నవీన్ మరియు పలువురు బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం చెప్పారు. రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. ప్రతి పార్టీ నాయకుడు అధికారులకు సహకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తహసీల్దార్, సిబ్బంది తదితరులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివకుమార్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారు పాలాభిషేకం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్ తదితరులున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో 42% స్థానిక ఎలక్షన్లు అయితేనేమి, ఉద్యోగులలో అయితేనేమి, ఏ రిజర్వేషన్ అయినా కానీ 42% అమలు కావాలని అసెంబ్లీ ఏదైతే పాస్ చేసిరో వారికి ఈరోజు పాలాభిషేకం చేసి మా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. బీసీల జరుగుతున్న అన్యాయాల పైన ఒక రెడ్డి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా బీసీల గురించి ఆలోచించి ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు కూడా రిజర్వేషన్ దొరుకుతుంది కాబట్టి వీళ్ళకు కూడా బీసీలకు 22%, 27% ఇస్తున్నారు కాబట్టి ఇది అన్యాయం బీసీలకు జరుగుతుంది కాబట్టి 40% బీసీలకు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఏదైతే తీర్మానం చేసి ఏదైతే గతంలో క్యాబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్కు పంపడం జరిగింది. గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రపతికి పంపడం జరిగింది. దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి గతంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేయడం జరిగింది. అందులో నేను కూడా పాల్గొన్నాం. తర్వాత ఎంత చెప్పినా వాళ్ళు 40% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మాకు తెలిసింది. అయినా కానీ మళ్ళీ నిన్న అసెంబ్లీ సాక్షిగా 40% బీసీల రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి గవర్నర్ పంపడం జరిగింది.
ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రేషన్ షాపుల వద్ద కొత్తగా 350 రేషన్ కార్డులు అలాగే 200 వరకు రేషన్ కార్డులలో లబ్ధిదారుల పేర్లు నమోదైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్తగా రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరూ ఉచిత కరెంటు 200 యూనిట్ల కోసం సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో మున్నూరు కాపు కొత్త సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు కొత్త సంఘ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి వినాయక చవితి రోజు గణేషుని ప్రతిమను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఉదయం నుండి పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం అన్నదాన సత్రాన్ని నిర్వహించారు. పాడి పంటలు బాగుండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మహిళలు హాజరై పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. కొత్త సంఘము ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరము గణేష్ ఉత్సవాలను జరుపుకుంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా మంచిగా జరగాలని ఎప్పుడు గణేష్ ఉత్సవాలను జరుపుకుంటూ చేసుకుంటాం. పాడి పంటలు మంచిగా ఉండాలని మేమందరం కలిసి జరగాలని మొక్కులు తీసుకుంటాం. ఈ అన్నదాన సత్రం కూడా ప్రతి సంవత్సరం పెడతాం. ఇది మాకు అంత మంచిగా జరగాలని పాడి పంటలు కానీ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటాం. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కొత్తగా వచ్చిన రేషన్ కార్డులకు కాంగ్రెస్ నాయకులు రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారాలతో బడుగు బలహీన వర్గాలకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరు కావడం జరిగిందన్నారు. వారికి ఈరోజు రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు ఇచ్చి బియ్యాన్ని పంపిణీ చేసినందుకు లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి ఆనందం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజేందర్, హలీముద్దీన్, ఆది, చిన్న ముత్తెన్న, నెహ్రూ, లింగేశ్వర్, భూమన్న, శ్రీను, కుర్మా, సాయిరాం, నడిపి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో మహిపాల్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. సంఘ సభ్యులు మరియు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో చవితి రోజు 17 అడుగుల గణేష్ను ప్రతిమను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఉదయం నుండి పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో యూత్ సభ్యులు, సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నసత్రాన్ని నిర్వహించారు. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని కోరుకుంటున్నామన్నారు. పాడి పంట బాగుండాలని వినాయకునికి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, సంఘ సభ్యులు, మహిళలు హాజరై పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు దేనికైనా సరే. మరి రమేష్ గారు పిల్లలు ముందర కలిసి ఘనంగా జరపడం జరిగింది.
పేరున అందరికీ అభినందనలు సంఘం తరఫు నుంచి ఇలాగ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అన్నదంగా నా సహకారం ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. అంక్సాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లగోరీ ఆటలో జాతీయ స్థాయిలో 2వ స్థానం సంపాదించిన విద్యార్థులను గ్రామ వీడీసీ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారు సన్మానించారు. జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రవిచందర్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు రాధాకిషన్, ట్రెజరర్ నరేష్ కుమార్, గ్రామ వీడీసీ సభ్యులు సంతోష్, భరత్, అశోక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ గ్రామం నుండి జాతీయ స్థాయిలో 2వ స్థానం లగోరీలో ప్రతిభ సంపాదించిన రుచిత, సైనిక, శృతి విద్యార్థులను శాలువా, మెమెంటోతో సత్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం రఘునాథ్, కాంతయ్య, సునీత, రాజేంద్ర, యమున, దేవ, సుకన్య, శ్రీలక్ష్మి, వేణుగోపాల్ రెడ్డి, జాన్సన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. లా కాలేజ్ పోతే అక్కడ నాకు కొద్దిగా మార్క్స్ తక్కువ వచ్చినాయి. నాకంటే తక్కువ వచ్చిన నాకు ఒకటి స్టేట్ లెవెల్ సర్టిఫికేట్ ఉండే, స్పోర్ట్స్ స్టేట్ లెవెల్ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్తో నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి. నాకు లా కాలేజ్లో మంచి కాలేజ్లో సీట్ వచ్చింది. అట్లా అందుకోసం పిల్లలకు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఉంటుంది. అందుకోసమే స్పోర్ట్స్ కోటాలో చదువుతో పాటు అయినా కంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి. అయినా కానీ కూడా ఆయనకు స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ ఉన్నది కాబట్టి అదొకటి. ఇంకొకటి ఇక్కడ ఎన్సీసీ లేదు, ఒకటి ఎన్సీసీ, ఇంకా స్పోర్ట్స్ కోటా కంటే ఎన్సీసీ కూడా, ఎన్సీసీలో ఉన్న వాళ్ళకి కూడా నాకంటే సి ఉన్నారు సార్. ఇంకా సార్ స్టార్టింగ్ ఉన్న తర్వాత సి వస్తుంది. కమ్మర్పల్లి మండలంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ గణేష్ మండలి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆకుల గణేష్, డాక్టర్ రమేష్ హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ ముందుగా గౌరీ గణపతి పూజ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేపట్టారు. గత 25 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని సంఘ సభ్యులు అధ్యక్షుడు కొత్తపల్లి అశోక్, శివ, లోలపు సురేష్ అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 2500కు పైగా భక్తులు పాల్గొనడం జరిగిందని, తాము 9 రోజుల పాటు గణనాథుని భక్తి శ్రద్ధలతో కొలుస్తామని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకుంటున్నామన్నారు. ఈ మహోత్సవంలో ముదిరా సంఘ సభ్యులు మరియు యువత, గ్రామ ప్రజలు, భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 9 రోజుల ఈ పూజలు ప్రతి ఏటా మేము 25 ఇయర్స్ నుంచి ఇలానే చేయడం జరుగుతుంది. మా తాతలు, మా తండ్రులు చేసుకుంటూ పోంగు ఈ తరం మాకు వచ్చింది. ఇలాంటి తరం నెక్స్ట్ రానున్న భవిష్యత్తులో కూడా మా పిల్లలు చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు సత్యనారాయణ పూజ చేయడం జరిగింది, అండ్ కుంకుమార్చన చేయడం జరిగింది, అన్న సత్రం చేయడం కూడా జరిగింది. ఈ సత్రంలో మినిమం 2500 మంది విలేజ్ వాళ్ళు పాల్గొనడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా మమ్మల్ని మా ముద్రాజు గణపతి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క సభ్యులు వచ్చి ఆశీర్వదించిపోతారు. అదేవిధంగా పేరున విలేజ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. గల్లీ గల్లీలో నిత్య పూజలు అందుకుంటున్న గణనాథులు, గణపతి వద్ద ప్రత్యేక పూజలు, అన్నదానాలు. అకాల వర్షం వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని పలు పార్టీల నాయకుల డిమాండ్. కేదారేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తనయురాలు సుచరితారెడ్డి. పెద్దమ్మ ఆలయం వద్ద సంచరిస్తున్న పులిని పట్టుకోవాలని అటవీ శాఖ అధికారులకు ముదిరా సంఘ సభ్యుల వినతి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.